Being a farmer's son who has studied in New Zealand and grown 86 varieties of dragon fruits in Hyderabad. Today we are going to interview Ramesh Reddy, inspiring youth farmer. Hi Ramesh garu, welcome to Neo Science Hub. So మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మేము లైక్ నార్మలీ చూసినప్పుడు మీ గురించి చాలా విన్నాం, లైక్ ఫ్రమ్ న్యూజిలాండ్ టు హైదరాబాద్ బ్యాక్ టు మీ సాయిల్ రూట్కి కంప్లీట్లీ. సో మీకు ఇది థాట్ ఎలాగొచ్చిందండి, అంటే మనం నేను ఫార్మింగ్ చేయాలి అని? యాక్చువల్గా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా అగ్రికల్చర్, అంటే మా ఫోర్ ఫాదర్స్ ఎవరైనా కూడా అందరూ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ జాబ్ చేసిన ఫ్యామిలీ ఏం కాదు మాది, లైక్ బిజినెస్ చేసిన ఫ్యామిలీ కూడా ఏం కాదు. మేబీ ఆ బ్లడ్ నుంచి అట్లా వచ్చిందేమో. కాకపోతే ఆల్వేస్ ఐ వాంటెడ్ టు డూ వన్ థింగ్ విచ్ ఈజ్ యూనిక్, అంటే కొత్తగా ఏదైనా చేయాలనే ఇంటెన్షన్తోనే నేను డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసిన. అండ్ అదిగాక నేను చేసుకోవడమే కాకుండా దీని 10 మందికి ఫార్మర్స్కి ఉపయోగపడాలి. ఫార్మర్స్ అందరూ కూడా ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్లో కాటన్, రైస్, షుగర్ కేన్ ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ రెగ్యులర్ క్రాప్స్ కాకుండా డిఫరెంట్ క్రాప్స్ ఏదన్నా చేయాలి, ఆ కంట్రిబ్యూషన్ నా వల్ల కూడా ఉండాలి కంట్రీకి అన్న ఉద్దేశంలో, నేను బాగుపడాలి, 10 మంది బాగుపడాలి నాతో అనే ఉద్దేశంలో స్టార్ట్ చేసాను. సో మీరు ఇది డ్రాగన్ ఫ్రూట్ లైక్ చాలా వెరైటీస్ ఉంటాయి, మనం రెడ్ చూడొచ్చు, ఎల్లో చూడొచ్చు. సో అలాంటి వెరైటీస్ మీకు అంటే దానికి ప్రాసెస్ ఏంటి, ఎలా గ్రో చేస్తారు? బేసిక్గా డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసరికి 3 వెరైటీస్. దీంట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ కమర్షియల్ వెరైటీస్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ అండ్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్. ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ రీసెంట్లీ ఇట్ హ్యాస్ కమ్. అయితే ఫస్ట్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ వియత్నాంలో దే స్టార్టెడ్ గ్రోయింగ్ విగరస్లీ. దాని తర్వాత రెడ్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, దాని తర్వాత ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసరికి ఇండియాలో నేను కమర్షియల్గా నేను గ్రో చేయడం స్టార్ట్ చేశాను. అండ్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది, మహారాష్ట్రలో అక్కడ ఇక్కడ ఉంది కాబట్టి తెలంగాణలో నేను ఫస్ట్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ గ్రో చేశాను. అయితే ఆ సక్సెస్ఫుల్ అయిన తర్వాత రెడ్ ఎక్స్టెన్షన్ చేస్తూ మళ్ళీ లాస్ట్కి ఎల్లోతో ప్లాంటేషన్ ఎండ్ చేసాం. మోస్ట్ డిమాండింగ్ రెడ్ ఉంటుంది, ఎందుకంటే రెడ్లో స్వీట్నెస్ ఎక్కువ, న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేసరికి అన్నిట్లో సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి రెడ్ అన్నిటికంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది. షుగర్ కంటెంట్ రెడ్లో ఎక్కువ కాబట్టి షుగర్ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు దే కెన్ ప్రిఫర్ ఫర్ వైట్. కాకపోతే రెడ్ అనేది చాలా ఇష్టంగా తింటారు, ఎస్పెషల్లీ కిడ్స్. దే లవ్ ద కలర్. ఆ కలర్ తినడం వల్ల నాలుకకు అంటుకోవడం, ఆ కలర్ చూసి పిల్లలు ఆ విధంగా చేతులకు అంటుకుంటే అది పిల్లలు అందుకని ఎక్కువ ఇష్టపడి తింటారు. అండ్ స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అది వైట్ డ్రాగన్ ఫ్రూట్లో కూడా ఉంటుంది, కాకపోతే ఏంటంటే కలర్ అనేది ఉండకపోవడం వల్ల కూడా జనాలు అంతగా ఇష్టపడరు. అండ్ ఇప్పుడు ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ చూసుకుంటే బయట నుంచి కలర్ అనే అపియరెన్స్ అనేది బాగుంటుంది, కాకపోతే లోపల వైట్ ఫ్లెష్ ఉండేసరికి మళ్ళీ ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసిన తర్వాత ఎల్లోలో వైట్ ఉందని చాలామంది కస్టమర్స్ డిసప్పాయింట్ అవుతారు. సో ఆ విధంగా చూసుకుంటే జనరల్గా అయితే రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ బాగుంటుంది అన్నిటికంటే. సో మీరు ఇది గ్రో చేసినప్పుడు మీకు ఎలాంటి బ్యాక్ డ్రాప్స్ వచ్చినాయి, అంటే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి రైట్? సో మీరు ఎప్పుడు డ్రాగన్ ఫార్మింగ్ చేద్దామంటే మన ఇండియా సాయిల్ సపోర్ట్ చేస్తుందా లేదా, ఇలాంటి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ గురించి. సో మీకు అలాగా అప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు ఏదన్నా మీకు? ఫస్ట్ థింగ్ చెప్పాలంటే దీంట్లో యాక్చువల్గా నాకు ఇందులో ఫెయిల్యూర్ అనేది ఏం లేదు. డే 1 నుంచి ఒక ఫస్ట్ 1 month or 2 months కొద్దిగా ఏదో నాకు తెలియక ఎక్సెస్ ఫెర్టిలైజర్స్ కానీ ఇట్లా ఇవ్వడం వల్ల ప్లాంట్ yellowish కలర్ అయిపోయి చనిపోవడం కానీ అట్లా కొన్ని చూసాము. అది ఎప్పుడైతే మనం మళ్ళీ వాటరింగ్ అది అవాయిడ్ చేసిన తర్వాత ప్లాంట్ సెట్ అయిపోయినాయి. యాక్చువల్గా చెప్పాలంటే డ్రాగన్ ఫ్రూట్ అన్నిటికంటే ఈజియెస్ట్ క్రాప్. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒక పోల్ పెట్టుంది, పోల్కి మొక్కలు పెట్టున్నాయి, కింద వీడ్ మ్యాట్ వేసిన, వీడింగ్ కూడా కావకుండా వీడ్ మ్యాట్ వేసేసినాం. సో ఈ మధ్యలో ఉన్న వీడిది వెదర్ వి స్ప్రే హెర్బిసైడ్ ఆర్ ఎల్స్ ట్రాక్టర్తోనే రిమూవ్ చేసుకుంటాం, లేకపోతే మాన్యువల్ రిమూవ్. లేబర్ అనేది చాలా తక్కువ. జస్ట్ చెట్టు పెట్టంగానే పైకి రావడానికి 4 to 5 monthsలో ఇట్ విల్ రీచ్ 4 to 5 feet అనమాట.
సో ఈ గ్రోత్ అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది, ఫస్ట్ ఇయర్లోనే క్రాప్ వస్తుంది. అండ్ క్రాప్ కూడా హై రేట్స్ ఉండడం వల్ల మార్కెట్లో దీనికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సేల్ కూడా ఈజీగా అవుతుంది. సో నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఏ దాంట్లో అయినా వస్తూ ఉంటాయి, కాకపోతే కెన్ ఈజీలీ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇబ్బందులు అనేవి ఏం లేవు ఫ్రమ్ డే 1 నుంచి కూడా. ఇట్స్ ఈజియెస్ట్ క్రాప్ విచ్ క్యాన్ బి గ్రోన్ బై ఎనీ వన్. ఈవెన్ మీరు ఇప్పుడు చూసుకుంటే డ్రమ్ముల్లో పెట్టి బాల్కనీలో కూడా పెడుతున్నారు, పెద్ద తొట్టుల్లో పెట్టి ఇంటి పైన కూడా పెడుతున్నారు. టెర్రస్ గార్డెన్లో కూడా చాలామంది నేను చూసిన ఒక 100 డ్రమ్స్ పెట్టి మొక్కలు పెట్టిరు కేరళలో. సో ఇది ఒక చిన్న హౌస్ వైఫ్ అయినా కూడా ఈజీగా చేసుకోదగ్గ క్రాప్, దీంట్లో పెద్ద కష్టం అనేది ఏం లేదు. సో మీకు ఎలాంటి థాట్ ఎప్పుడు వచ్చింది, నేను ఓన్లీ ఎగ్జాటిక్ ఫ్రూట్సే గ్రో చేయాలి మన ఇండియాలో స్పెషల్లీ? అంటే మేబీ నా మైండ్ సెట్ వల్లనో మరి ఏంటో తెలియదు కానీ ఆల్వేస్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండి. నాకు ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తుంది. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చేసినా కూడా కొత్తగానే చేయాలనుకుంటా తప్పితే అందరూ చేసింది నాకు ఇష్టం ఉండదు. కాంపిటీషన్ లేకపోతే ఏంటంటే కొద్దిగా మార్కెటింగ్ కష్టం అవ్వచ్చు, కానీ కాంపిటీషన్ లేని వాటిలోకి వెళ్తే కనుక ఈజీగా బయటికి పడవచ్చు అన్న ఆలోచనతో నేను అన్ని డిఫరెంట్గానే చూస్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్లోకి వచ్చిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ వీ హ్యావ్ స్టార్టెడ్, దెన్ వీ స్టార్టెడ్ లాంగన్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ తెలంగాణ. దాని తర్వాత సోర్ సూప్ వీ స్టార్టెడ్ కమర్షియల్లీ. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ వీ డిడ్ చియా అండ్ దిస్ ఇయర్ వీఆర్ కంటిన్యూయింగ్. అండ్ మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా చాలా ఫార్మర్స్ చేస్తున్నారు. సో నేను ఏది చేసినా కూడా డిఫరెంట్గా చేస్తే తప్పితే రెగ్యులర్గా ఎవరు చేసింది మాత్రం చేయను. ఎందుకంటే ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ అనేవి మంచి కావని నేను అనట్లేదు, కాకపోతే ఏంటంటే ఇఫ్ డిమాండ్కి తగ్గ సప్లై ఉంటే కనుక విల్ గెట్ గుడ్ రేట్స్ అనమాట. ఓవర్ సర్ప్లస్ ప్రొడక్షన్ ఇప్పుడు మీరు చూస్తుంటారు, టమాటోస్ కానీ షుగర్ కేన్ కానీ ఎక్సెస్ ప్రొడక్షన్, రైస్ కూడా ఎక్సెస్ ప్రొడక్షన్ వచ్చి పబ్లిక్ దే విల్ గో టు గవర్నమెంట్, మాది పర్చేజ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్కి డిమాండ్ చేస్తుంటారు. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మరిక్ కూడా అట్లనే ఉంది సిచ్యుయేషన్. నౌ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఆఫ్ సోయాబీన్ ఈజ్ ద సేమ్ డ్యూ టు సమ్ వెదర్ ఇష్యూస్. సోయాబీన్ సరిగా అవ్వలేదు పంట, గవర్నమెంట్ బైబ్యాక్ చేయాలి ఎక్కువ రేట్కి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రాకుండా ఉంటాయి. సో రెగ్యులర్గా వేసే క్రాప్స్ వేసి మనం ఓవర్ ప్రొడక్షన్ చేసి అది ఓడు కొనుక్కోలేక రోడ్ల మీద పోయడం టమాటోలు మనం ఈ మధ్యన చూస్తున్నాం, బెండకాయలు చూస్తున్నాం, బీరకాయలు చూస్తున్నాం. అంటే మనకి ఎంత అవసరం ఉందో అంత ప్రొడక్షన్ చేసుకుంటే కనుక జనాలు వేస్టేజ్ అనేది ఉండదు. సో ఇప్పుడు 10 రూపాయలు పోవాల్సింది తక్కువ క్వాంటిటీ ఉంటే 20 రూపాయలు పోతుంది. సో రెగ్యులర్గా వేసే క్రాప్స్ వేసి దాంట్లో ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, సేల్ అవ్వదు. కాబట్టి యూనిక్గా వేస్తే కొంచెం మార్కెటింగ్ ఇబ్బంది అయినా కూడా డిఫరెంట్ క్రాప్స్ వేసి ఈల్డ్ తీసుకొని 10 మందికి చూపించాలనే నా ఉద్దేశం. సో వాట్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ యూస్ టు గ్రో డ్రాగన్ ఫ్రూట్ అండి? గుడ్ థింగ్ ఈజ్ ఎనీ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ డ్రాగన్ ఫ్రూట్. అండ్ ఇంకోటి ఏంటంటే నీళ్ళు అంటే వాటర్ క్లాగింగ్ సాయిల్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయాలని చెప్తాం. ఎందుకంటే జనరల్గా ఈ ఫ్రూట్ సీజన్ వచ్చేసరికి మే నుంచి నవంబర్ వరకు ఉంటుంది. మనకు జూన్ జూలై నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. సో ఈసారి లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక మనకు కంటిన్యూస్గా అక్టోబర్ వరకు వర్షాలు పడ్డాయి. సో వర్షాలు పడ్డ టైంలో తోట లోపలికి వెళ్ళి ఫ్రూట్ కటింగ్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫుల్గా వాటర్ ఉన్నాయంటే కాళ్ళు పెట్టినా కూడా చాలా కొంచెం కష్టం అవుతుంది. అంటే 1 డే చేయాల్సిన వరకు 3 days చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే కాయ రైప్ అయిన తర్వాత క్రాక్స్ వచ్చి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది, ఆర్ ఎల్స్ బర్డ్స్ వచ్చి డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ వాటర్ క్లాగింగ్ సాయిల్స్ అవాయిడ్ చేయమంటాం. లేకపోతే యాక్చువల్గా వీ హ్యావ్ సీన్ ఇన్ వియత్నాం అండ్ థాయిలాండ్ కంప్లీట్ బ్యాక్ వాటర్స్ దగ్గరే ఉంటాయి, వాటర్ అంతా నిండిపోయి ఉంటే ఇక్కడ వరకు నీళ్ళు పోయి వచ్చినా కూడా లేబరు అట్లనే తిరిగి బుట్టలు పట్టుకొని కట్ చేస్తారు. వియత్నాంలో మేము చాలా వీడియోస్లో కూడా చూసినాం, అక్కడ వెళ్ళినప్పుడు కూడా చూసినాం. సో ఇంకొన్ని ఫామ్స్లో మేము ఏం చూసినామంటే ఇట్లా లైన్ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటాయి, చిన్న బోట్ ఉంటుంది, ఆ బోట్ వేసుకొని వెళ్ళి కట్ చేసుకుంటూ ఉంటారు. సో వాటర్ క్లాగింగ్ సాయిల్స్ అవాయిడ్ చేస్తే మనకు హార్వెస్టింగ్ టైంలో ప్రాబ్లం ఉండదని. మిగతాకి ఎంత డ్రై సాయిల్స్ అయినా పర్వాలేదు, ఎలాంటి శాండీలోమ్ సాయిల్స్ ఉన్నా పర్వాలేదు, బ్లాక్ సాయిల్ అయినా పర్వాలేదు, రెడ్ సాయిల్ అయినా పర్వాలేదు. కాకపోతే మనకేంటంటే వాటర్ క్లాగింగ్ సాయిల్స్ ఉండకుండా చూసుకోవాలి. ఎనీ సాయిల్ టైప్స్ ఆర్ సూటబుల్. సో మేము విన్నామండి మీరు ఆఫ్ సీజన్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ గ్రో చేస్తారు. సో అది ఎలా అండి? యాక్చువల్గా ఏంటంటే ఆఫ్ సీజన్ మనకి ఇప్పుడు చూసుకుంటే మ్యాంగోలో కూడా ఆఫ్ సీజన్ ఉంటుంది. ఈ టైంలో మ్యాంగో వస్తుంది. ఇప్పుడు తోతాపరి చూసుకుంటే మీకు మార్కెట్లో
ఇప్పుడు నుంచే స్టార్ట్ అయిపోయింది. తమిళనాడులో వి గెట్ 2 సీజన్స్. సో అవి కొన్ని న్యాచురల్గా వస్తాయి, కొన్ని ఆర్టిఫిషియల్గా కూడా వస్తాయి. మీరు ఇప్పుడు ఫ్లవరింగ్ దాంట్లో చూసుకుంటే కనుక చామంతి, క్రిసాంతమం ఉంది. సన్లైట్ తక్కువ ఉన్నప్పుడు ఇట్ స్టార్ట్స్ ఫ్లవరింగ్ అనమాట. సో ఇది కూడా సేమ్ ఏంటంటే దీనికి ఎక్కువ సన్లైట్ ఉండాలి. జనరల్గా మే నుంచి నవంబర్ సీజన్లో దానికి 14 అవర్స్ ఆఫ్ సన్లైట్ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా ఫ్రూట్ అనేది వస్తుంది. వన్స్ ద డే లైట్, ఇప్పుడు మనకు చూసుకుంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ సన్ వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. సో ఈ టైంకి జనరల్గా సమ్మర్లో 7 o'clock వరకు ఎండ ఉంటుంది మనకి. సో సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్ ఫ్లవరింగ్ వస్తుంది. సన్లైట్ తగ్గిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఫ్లవరింగ్ అనేది ఆగిపోయి నవంబర్కి సీజన్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మనం డిసెంబర్ ఎండింగ్లో ఉన్నాం. మనకి ఇప్పుడు కూడా ఫ్రూటింగ్ రావాలి అంటే కనుక ఈ యాక్చువల్గా ఇప్పుడు మనకి ఎంత డే లైట్ 12 hours ఉంటుంది, 11 to 12 hours ఉంటుంది. సో ఈ గ్యాప్ ఎంత మనకి 14 hours కదా. 11 to 14 hours అంటే కనుక 3 hours గ్యాప్ అనేది వస్తుంది, మనకు తక్కువ సన్లైట్ వస్తుంది. దానికి మనం ఏం చేస్తామంటే 4 to 6 hours డిపెండింగ్ అపాన్ ద లైట్. అంటే మనకు నార్మల్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, కూల్ వైట్, వామ్ వైట్ అండ్ స్పెషల్ లైట్, ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి బల్బ్స్లో కూడా. సో బల్బుకి తగ్గట్టు మనం ఎన్ని అవర్స్ వేసుకోవాలనేది పెట్టుకుంటే అట్లీస్ట్ 4 to 6 hours కనుక ఈవినింగ్ నుంచి కంటిన్యూ చేసి మళ్ళీ రాత్రిపూట 10కో 12కో కనుక ఆఫ్ చేస్తే కనుక మళ్ళీ ద ప్లాంట్ విల్ స్టార్ట్ ఇండ్యూసింగ్ ఫ్లవర్. లైక్ ఏంటంటే మనకి ఇందులో ఆఫ్ సీజన్లో కూడా ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను తర్వాత. ఒక్కొక్క లైట్ బట్టి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం ప్లాంట్కి. మనం ప్లాంట్ని ట్రిక్ చేస్తాం, ప్లాంట్కి డైరెక్ట్ ఫ్లవర్ ఇండ్యూస్ చేయడానికి, పిగ్మెంట్ ఇండ్యూస్ చేయడానికి స్పెషల్ లైట్స్ ఇస్తాం. ఇట్లా డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. ఇదేంటంటే అడిషనల్ బెనిఫిట్ అని చెప్పుకోవాలి ఫార్మర్కి. జనరల్గా డిసెంబర్ నుంచి మీకు నవంబర్ నుంచి మళ్ళీ మే అంటే ఆల్మోస్ట్ 6 months ఫ్రూట్ అనేది ఉండదు. సో ఈ 6 months కూడా ఫ్రూట్ వస్తే ఏంటంటే ఫార్మర్కి ఇట్స్ అండ్ అడిషనల్ బెనిఫిట్. ఫార్మర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక లైట్స్ వేసుకుంటే కనుక ఆ పవర్ బిల్ కనుక కట్టుకోగలిగితే కనుక ఆ ఎకనామిక్స్ వర్కౌట్ అయితే ఒకవేళ ఫార్మర్కి ఖచ్చితంగా ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మన ఇండియన్ ఫార్మింగ్కి మీరు అంటే యూజువలీ ఫార్మర్స్కి మన క్రాప్స్ ఏదైనా కల్టివేట్ చేయాలంటే దాని ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఆఫ్ ఇది చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ఎక్స్పెన్సివ్ ఉందండి ఫార్మింగ్ గురించి, ఆర్ ఎల్స్ ఇట్స్ రీజనబుల్ ఫర్ దెమ్? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హెవీ. లైక్ ఏంటంటే యు సీ దట్ పోస్ట్ సిమెంట్ పోల్ ఉంటుంది, దానికి బదులు వీ హ్యావ్ సీన్స్ ఆఫ్ మెనీ ఫార్మర్స్ బ్యాంబూ స్టిక్స్ పెట్టుకున్నారు, నార్మల్ స్టిక్స్ పెట్టుకుని. కాకపోతే ఏంటంటే ఓవర్ ద టైం అవి చెదలు వచ్చి కానీ కట్టెలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. 2 years పెరిగిన తర్వాత అదంతా కింద పడిపోతే రైతు చూస్తూ బాధ అనిపిస్తుంది. సో దానికి ఏంటంటే విరగకుండా ఉండడానికి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేది పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో దట్ ఏంటంటే ఈ క్రాప్ 25 to 30 years ఉంటుంది కాబట్టి మనము టైం టు టైం ప్రూనింగ్ కూడా చేసుకోవాలి. సో ఈ సిమెంట్ స్ట్రక్చర్స్ ఉంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. మెయిన్ ఇందులో ఖర్చు వచ్చేసరికి సిమెంట్ స్ట్రక్చర్స్. ఒక 1 acre జనరల్గా ఓన్లీ ప్లాంట్స్ వరకు చూసుకుంటే ఒక 70,000 నుంచి 1 lakh rupees వరకు డిపెండింగ్ అపాన్ వెరైటీ ఆఫ్ ద ప్లాంట్ మనకు ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. 1 lakh ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది. కాకపోతే ఈ 1,00,000 రూపాయలు పెట్టి మొక్కలు పెంచుకోవాలంటే దానికి ఒక సపోర్ట్ అని ఉండదు. సో దానికి వీ నీడ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సిమెంట్ పోల్స్ కానీ ఐరన్ రాడ్స్ కూడా కొంతమంది పెడుతున్నారు. సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ హై డెన్సిటీ ప్లాంటేషన్. హై డెన్సిటీ ప్లాంటేషన్ అంటే మనకి ఎకరికి జనరల్గా 2,000 plants నుంచి 3,000 plants పడతాయి. నార్మల్ రెగ్యులర్ ఈ మెథడ్లో అయితే 2,400 plants పడతాయి. అదే హై డెన్సిటీ ప్లాంటేషన్కి వెళ్తే మనకు 3,000 plants వరకు పెట్టుకుంటే మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు యూజువల్లీ అండి మన పైనాపిల్ మనం యూజువల్లీ చూస్తాం, పైనాపిల్ది టాప్ది కట్ చేసి సాయిల్లో పెడితే అది గ్రో అవుతుంది. సో ఈజ్ ఇట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా సిమిలర్? మనం నార్మల్ ఇలా స్టెమ్ ఇది కట్ చేసి సేమ్ పైనాపిల్ లాగానే ఇప్పుడు మనకి ఇది, కాకపోతే మెచ్యూరిటీ ఉన్న బ్రాండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్ ఇది వచ్చింది, దీనికి ఆల్రెడీ ఇక్కడ ఫ్రూట్ వచ్చింది, ఫ్రూట్ కట్ చేసాం కదా, మనం ఇక్కడ వరకు ఒక 6 inches to 8 inches ఇక్కడ కట్ చేసుకొని ఆ క్యాంబియం లేయర్ ఉంటుంది దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని డిప్ ఇట్ ఇన్ ఫంగిసైడ్ అండ్ డ్రై ఇట్ ఫర్ 7 days అండర్ షేడ్. 7 days డ్రై అయిన తర్వాత, ఎందుకంటే ఆ వూండ్ అనేది క్లియర్ అవ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాత మనం సాయిల్లో పెట్టుకుంటే కనుక 30 to 50 days మధ్యలో రూటింగ్ అనేది వచ్చేస్తుంది. దీని నుంచి పిలకలు వచ్చేస్తాయి. ఆ సైడ్కి పిలకలు కనిపిస్తున్నాయి కదా, అట్లా పిలకలు వస్తాయి. ఒక బ్రాంచ్ డైరెక్ట్ మెయిన్ బ్రాంచ్ పైకి తీసుకెళ్ళి ఆ పైన నుంచి దాన్ని బయటికి వదిలేస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ స్టార్ట్ గ్రో. పైకి వెళ్తున్న కొద్దీ వీ షుడ్ గివ్ సమ్ సపోర్ట్, కట్టాలన్నమాట. దారాలతో కడితే యూ కెన్ సీ ద ఏరియల్ రూట్స్ ఓవర్ దేర్. ఆ రూట్స్ అనేవి గట్టిగా పట్టుకుంటాయి ప్లాంట్.
పోల్ని పట్టుకుంటాయి. సో ఆ గ్రిప్ దొరికిన కొద్దీ ప్లాంట్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఫస్ట్ 6 months మనం ఆ గ్రిప్ అనేది ఇవ్వగలిగితే కనుక, దారాలు కానీ థ్రెడ్స్ పెట్టి కట్టగలిగితే కనుక ప్లాంట్ తొందరగా ఫాస్ట్గా వెళ్తుంది. 6-7 monthsలోనే మీకు ఒకవేళ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేలో పెట్టారనుకోండి, నెక్స్ట్ మేకి మీకు ఫ్రూట్ వస్తుంది. మీరు ఇప్పుడు డిసెంబర్లో పెట్టినా కూడా మీకు నెక్స్ట్ మేకి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది ప్లాంట్ కంటే కనుక, ఈవెన్ ఇన్ 6 to 7 months ఆల్సో యూ విల్ స్టార్ట్ గెటింగ్ అ క్రాప్. సో ఇప్పుడు మనం యూజువల్లీ అది ఫ్రూట్ గురించి మీరు చెప్తున్నారు. సో యూజువల్లీ ఎన్ని పీరియడ్ తీసుకుంటుంది లైక్ కంప్లీట్ ఫ్రూట్ అవ్వడానికి? యాక్చువల్లీ సీజన్ టు ఆఫ్ సీజన్ డిఫరెంట్ ఉంటుందండి. యాక్చువల్గా ఫస్ట్ బడ్ ఇనిషియేషన్ నుంచి రైపనింగ్ హార్వెస్టింగ్కి వచ్చేసరికి 45 days పడుతుంది. వన్స్ బడ్ ఇనిషియేట్ అయిన తర్వాత ఫ్లవర్ పాలినేట్ అవ్వాలి, అంటే ఇట్ విల్ టేక్ 15 days ఫర్ పాలినేషన్. ఫ్లవర్ మెచ్యూర్ అయ్యి ఫ్లవర్ ఓపెన్ అయిన తర్వాత పాలినేషన్ అయిన తర్వాత ఇట్ విల్ టేక్ 30 days. సో ఓవరాల్గా 45 days ఇన్ సీజన్, 40 to 45 days ఇన్ సీజన్, డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్. అంటే మనకు సన్లైట్ ఎక్కువ ఉందనుకోండి, రైపెనింగ్ తొందరగా అవుతుంది. ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక ఇది ఫ్లవర్ ఓపెన్ అయిన తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ 40 days, ఇంకా కూడా మనకు రైపెన్ అవ్వలేదు. సో ఇది ఆఫ్ సీజన్ కాబట్టి సన్లైట్ అనేది తక్కువ ఉంది, దానివల్ల రైపెనింగ్ అనేది అవ్వట్లేదు. నౌ ఇట్ స్టార్టెడ్ చేంజింగ్ కలర్ ఆఫ్టర్ 40 days. అంటే ఆఫ్ సీజన్ వచ్చేసరికి 55 days, సీజన్ వచ్చేసరికి 45 days. సో ఒక ప్లాంట్ నుంచి మీకు ఎన్ని ఫ్రూట్స్ మనం గ్రో చేయొచ్చు? సో డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద ప్లాంట్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తక్కువనే వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇఫ్ యూ సీ ఒక ప్లాంట్ అని చెప్పలేము, ఒక పోల్కి 4 plants ఉంటాయి కాబట్టి ఈ రెగ్యులర్ ట్రెడిషనల్ మెథడ్లో మనకి 1 acreకి 2 tons ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఏజ్ ఆఫ్ ద ప్లాంట్ షుడ్ బి 1 year. అంటే మేకి సీజన్ స్టార్ట్ అయినప్పటికీ ద ప్లాంట్ ఏజ్ షుడ్ బి 1 year. అప్పుడు మీకు 2 tons అనేది ఈల్డ్ వస్తుంది. ఒకవేళ మనకి ఏజ్ ఆఫ్ ద ప్లాంట్ 2 years అయితే, అంటే సెకండ్ ఇయర్లో మనకి 5 tons జనరల్గా రావాలి. కరెక్ట్గా మేనేజ్మెంట్ అనేది చేస్తే కనుక, అంటే పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు, నార్మల్ మెయింటెనెన్స్ చేసినా కూడా 5 tons ఈల్డ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను సెకండ్ ఇయర్లోనే వి గాట్ 8 tons ఈల్డ్ ఇన్ దట్ ఫామ్. దీంట్లో కూడా సిమిలర్గా అట్లనే తీసుకున్నాం. సో మీకు ఏజ్ ఆఫ్ ద ప్లాంట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 8 tons వస్తుంది. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకు సీజన్ ఏంటంటే మే నుంచి నవంబర్ వరకు ఉంటుంది. ఒకసారి ఏంటంటే కంటిన్యూస్గా రెయిన్ఫాల్స్ ఉండడం వల్ల సన్లైట్ అనేది మనం ఒకసారి చూడం, కంటిన్యూ 10 days 15 days ఉంటే సన్లైట్ అనేది రాదు. ఆ సన్లైట్ రానప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లాంట్ స్టెమ్ లోపల ఏదైతే ఫ్లవర్ ఇండ్యూసింగ్ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయ్యి ఒకసారి వెజిటేటివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ప్లాంట్. వెళ్ళినప్పుడు మనకు ఒక్కొక్క ఫ్లష్, అంటే ఒక్కొక్కసారి ఫ్లవర్ రాకపోవచ్చు. ఎవ్రీ 20 days వీ గెట్ ఫ్లవర్ ఫ్రమ్ మే. 20 days మే ఎండింగ్లో ఫ్లవరింగ్ వస్తే మళ్ళీ ఇన్ జూన్ 20 ఆ రీజన్లో మళ్ళీ ఒక ఫ్లవరింగ్ వస్తుంది. అట్లా టిల్ నవంబర్ ఎవ్రీ 20 days సైకిల్ విల్ బి గెటింగ్ ఫ్రూట్స్. సో ఒకవేళ ఫ్లవరింగ్ యూజింగ్ పిగ్మెంట్, ఒకవేళ సన్లైట్ అనేది తగ్గితే కనుక మనకు కొన్ని ఫ్లషెస్ రాకుండా పోతాయి. సో దానివల్ల ఈల్డింగ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. రైనీ సీజన్లో మెయిన్గా ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట. మీరు రైనీ సీజన్లో ఇది డ్రాగన్ ఫ్రూట్స్కి ఎలాగ ఈ ప్లాంట్స్కి ఎలాగ మీరు ప్రొటెక్ట్ చేస్తారు? దీనికి ప్రొటెక్షన్ ఏం అవసరం లేదు. జనరల్గా రైనీ సీజన్లో వచ్చే ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. సో ఇదేంటంటే మీరు చూస్తున్నారు బ్రాంచెస్ అన్నీ ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి, ఆ మధ్యలో మాయిశ్చర్ ఉండిపోయి ఆ మాయిశ్చర్ వల్ల ఫంగస్ వస్తుందన్నమాట, ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక. సో హై డెన్సిటీ ప్లాంటేషన్లో ఏం చేస్తారు, లైన్గా ఇట్లా చెట్లు పెట్టేసుకుంటూ వెళ్తారు, ఈ గ్యాప్ అనేది ఉండదు. సో దాంట్లో ఎయిర్ సర్క్యులేషన్ సన్లైట్ అనేది పడదు ఎక్కువ. సో ఈ మెథడ్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్ క్లమ్జీగా ఉంటే కనుక అవి మినిమైజ్ చేసుకోవాలి. ఒకవేళ ఫంగస్ వచ్చినా కూడా ఏం చేస్తామంటే బిఫోర్ వెదర్ చేంజ్ అండ్ ఆఫ్టర్ వెదర్ చేంజ్ వీ గో ఫర్ ఫంగిసైడల్ స్ప్రే. సో సిస్టమిక్ ఆర్ కాంటాక్ట్ ఫంగిసైడ్స్ విత్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 20 to 25 days వీ స్ప్రే. అప్పుడు స్ప్రే చేసుకున్నప్పుడు దానికి ఏంటంటే కొంత గొప్ప ఫంగస్ తగ్గుతుంది. మోస్ట్లీ వాట్ వుడ్ ఈజ్ మీరు అక్కడ చూస్తే కనుక ఫంగల్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మేము కట్ చేసి పాడేసాం అనమాట. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఇన్ఫెక్షన్ వచ్చింది, వీ కట్ ఇట్ టిల్ హియర్. సో దట్ ఏంటంటే పెద్ద మేజర్ లాస్ ఏమి ఉండదు. ఆ పోయినా కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఒకదానికి కాకపోతే ఇంకో దానికి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. సో మాకు మేజర్ లాస్ ఏమి ఉండదు. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఇన్ఫెక్షన్ వచ్చిన ప్లాంట్ కట్ చేసేసి దాని తర్వాత వి స్ప్రే ఇది. సో మీరు ఇప్పుడు ఇందాక అందరు 3 varieties ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్స్ గ్రో చేస్తారు. సో హౌ డూ యూ అంటే ఎలా మీరు దానికి అంటే ఇది రెడ్ డ్రాగన్ ఫ్రూట్, అది ఎల్లో అని, అది ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? ప్లాంట్స్ చూడడానికి డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇప్పుడు అక్కడ చూస్తే కనుక మనకు ఎదురుగా కనిపించే ఫస్ట్ పోల్ ఉంది కదా,
అది మీరు చూడండి లైట్ గ్రీనిష్ కలర్లో ఉంది. అండ్ దాట్ టెక్స్చర్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఈ ప్లాంట్ టెక్స్చర్ ఈజ్ డిఫరెంట్. చూస్తే తెలిసిపోతుంది. కొన్ని ఏంటంటే ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, ఈ ముళ్ళులను చూస్తే కూడా కొంచెం తెలిసిపోతుంది. దానికి వచ్చే ఫ్లవరింగ్ బట్టి కూడా తెలిసిపోతుంది. వన్స్ రైపెనింగ్ అయిన తర్వాత కాయని చూసి ఐడెంటిఫై చేస్తాం. జనరల్గా ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నేనున్న ఈ ప్లాంట్ పెట్టాను, ఇది రెడ్ అయినప్పుడు ఇది బాగుంది అనుకుంటే దీన్నే మల్టిప్లై చేసి పెడతాను కాబట్టి ఐ విల్ నో విచ్ అని. సో దాని ప్రకారం ఐడెంటిఫై చేయొచ్చు. వైట్, ఎల్లో అండ్ రెడ్ కంప్లీట్ డిఫరెంట్గా కనబడతాయి. కొన్ని వెరైటీస్ మాత్రమే చెప్పలేము, ఒక హార్డ్లీ 2 or 3 వెరైటీస్. యాక్చువల్గా దీంట్లో 83 వెరైటీస్ ఉన్నాయి. వైట్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి, రెడ్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా డెవలప్ అయినాయని క్రాస్ పాలినేట్ అయ్యి ఈవెన్ వెన్ ఐ ట్రావెల్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఐ గెట్ డిఫరెంట్ వెరైటీస్ హియర్. సో మనం చూసుకుంటే కనుక మన ఫామ్లో నేను ఇప్పటివరకు 83 వెరైటీస్ తీసుకొచ్చి పెట్టాము. దాంట్లో ఒక 20 వెరైటీస్ దాకా డిసీజ్ ప్రాబ్లమ్స్, పెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తే తీసేసామన్నమాట. సో మ్యాక్సిమం మాకేంటంటే ఏ వెరైటీ బెస్ట్ ఉందన్నది చూసి నేను లాస్ట్ 5 years నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాం. ఫార్మర్స్కి కూడా ఆ వెరైటీసే పెట్టమని చెప్పి ప్రమోట్ చేస్తున్నాం. సో మీ దగ్గర డ్రాగన్ ఫ్రూట్స్ హైదరాబాద్లో మీరు కల్టివేట్ చేస్తూ ఉంటున్నారు. సో ఇక్కడ నుంచి ఏ ప్లేసెస్కి వెళ్తాయండి? ఫ్రూట్ డిపెండ్స్ అపాన్ ఫస్ట్ ద ప్రైజెస్ వాస్ హై. అంటే ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు మాకు బాంబే, ఢిల్లీ, లేకపోతే బెంగళూరు, చెన్నై మెట్రో సిటీస్లో ఎక్కువ వెళ్ళేది. అంటే హైదరాబాద్ ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ మెట్రో సిటీస్ లైక్ బాంబే అండ్ ఢిల్లీ, బయ్యింగ్ బిహేవియర్ అనేది కన్జ్యూమర్ది చూసుకుంటే చాలా తక్కువ. అంటే దే గో ఫర్ చీపర్ ప్రైజెస్. సో హైదరాబాద్లో దే వోంట్ బై హై ఇఫ్ ద ప్రైజ్ ఇస్ హై. నౌ ఆఫ్ సీజన్లో 250 రూపీస్ కేజీ మాకు ఫామ్ రేట్ ఉంటుంది. అప్పుడు హైదరాబాద్లో కన్జ్యూమర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, కొనరు. సో ఇనీషియల్గా ఫస్ట్ 4 years 5 years వరకు వీ హ్యావ్ గివెన్ ద ఫ్రూట్ టు ఎక్స్పోర్టర్స్ అండ్ బాంబేలో ఎక్కువ మట్టుకు తీసుకునేవాళ్ళు. దాని తర్వాత ఈ లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ 6th year 7th year లాస్ట్ 2 years నుంచి హైదరాబాద్ లోకల్ మార్కెట్లోనే ఇస్తున్నాం. బికాజ్ ద ప్రైస్ వెంట్ లిటరల్లీ డౌన్. 70 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు వెళ్ళింది. సమ్ టైమ్స్ 50 రూపీస్ పర్ కేజీ కూడా వెళ్ళింది. లాస్ట్ సీజన్ చూసుకుంటే కనుక ఫ్రూట్ అనేది చాలా ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే మనం ఇప్పుడు నార్మల్ అంటే యంగ్స్టర్స్ ఇప్పుడు ఫార్మింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మనం కల్టివేట్ చేయాలంటే డూ వీ రిక్వైర్డ్ పోల్, మనం ర్యాండమ్ సాయిల్లో పెట్టి కల్టివేట్ చేయలేమా, అలాంటి థాట్స్ వస్తాయి. అదే నేను ఇంతకుముందు చెప్పింది మీకు, అదే డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా ఈజీ. ఎంత పిచ్చి అంటే పిచ్చిగా ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటే కూడా పెరుగుతుంది. ఆ కొమ్మ తీసి అక్కడ పెట్టారు కదా, ఆ కింద పడేసి ఉంటే ఆ 30 days 40 days 2 months అయినా కూడా చావదు. సో అంత మొండి పంట, మీరు ఎక్కడ ఎటువంటి సాయిల్లో పెట్టినా కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈల్డింగ్ తక్కువ ఏంటంటే హై టెంపరేచర్స్ ఉన్న దగ్గర వీ డోంట్ రికమెండ్. అక్కడ కూడా వీ క్యాన్ ప్రొటెక్ట్ ద ప్లాంట్ ఫ్రమ్ హై టెంపరేచర్స్. లైక్ సమ్మర్లో ఉంటే వీ క్యాన్ స్ప్రే చైనా క్లే. మార్కెట్లో సున్నం లాగా దొరుకుతుంది, అది స్ప్రే చేసుకుంటే కనుక హీటింగ్ అనేది అవ్వదన్నమాట ప్లాంట్. అది కాకుండా స్ట్రెస్ రిలీవెంట్ మనకి ఇప్పుడు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా సమ్మర్లో స్ప్రే చేస్తే కనుక స్ట్రెస్ అనేది ఎక్కువ రాదు ప్లాంట్కి. సమ్మర్లో కూడా టెంపరేచర్ని తట్టుకుంటుంది. ఎక్స్ట్రీమ్ వింటర్ అంటే లైక్ వేర్ దేర్ ఈస్ కంప్లీట్లీ లైక్ స్నోఫాల్, హిమాలయన్ రీజియన్స్లో ఎప్పుడు స్నోఫాల్ ఉంటుంది, ఎప్పుడు సన్లైట్ రాదు, అటువంటి ప్లేసెస్లో ఏ మొక్కలు కూడా పెరగవు. సో అక్కడ కూడా ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్స్ ఉండే ప్లేస్, ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్ అట్లా మన ఇండియాలో ఏది లేదు. ఒక కాశ్మీర్ రీజన్లో తప్పితే, ఈవెన్ కాశ్మీర్లో కూడా కొంతమంది ఫార్మర్స్ తీసుకొని మన దగ్గర ట్రయల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ఫుల్లీ దే ఆర్ గ్రోయింగ్. సో మన ఇండియాలో చూసుకుంటే మంచి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్ర, తెలంగాణ చాలా ఎక్కువ కల్టివేషన్ చేస్తున్నారు. యంగ్స్టర్స్ నాట్ ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్, కొత్తగా ఏదైనా కూడా క్రాప్స్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే స్కోప్ ఎక్కువ ఉంది మనకు మార్కెట్లో. డిఫరెంట్ ఎగ్జాటిక్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక లాంగ్ అని లేదు, నవ్ ఇట్స్ అప్కమింగ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఎక్సెస్ అయింది అనుకోండి, ఇది కూడా రేట్ తగ్గిపోతుంది. లాంగ్ అని ఎక్కువ అయింది అనుకోండి, అది రేట్ తగ్గిపోతుంది. సో మనకి ఏది ఎంత కావాలి అన్నది గవర్నమెంట్ కనుక కొన్ని ఇనిషియేషన్స్ తీసుకొని ఎంత ఫ్రూట్ కల్టివేట్ చేస్తే మన ఇండియన్ కన్జ్యూమర్స్కి సరిపోతుందో దాని తగ్గట్టు ఇఫ్ దే క్యాన్ లిమిట్ ద క్రాప్స్, ఖచ్చితంగా ఇప్పుడు రైస్ చూస్తున్నారు, గవర్నమెంటే కొనాలని చెప్పేసి చాలా డిమాండ్స్ పెడుతున్నారు. సో మీరు గ్రో చేయకపోతే గవర్నమెంట్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు.
సో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి ఏంటంటే ఈ ఏరియాలో డ్రాగన్ ఫ్రూట్ వేయండి, ఈ ఏరియాలో లాంగన్ వేయండి, ఈ ఏరియాలో పపాయ వేయండి. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనకు అనాలిసిస్ చేసి గవర్నమెంట్ చెప్పగలిగితే కనుక వండర్ఫుల్గా ప్రతి క్రాప్లో కూడా ఫార్మరు డబ్బు అనేది చూస్తాడు. యంగ్స్టర్స్ కూడా ఖచ్చితంగా మీరు డిఫరెంట్ క్రాప్స్ ట్రై చేయండి, ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్కి వెళ్ళకుండా. డ్రాగన్ ఫ్రూట్ అనే కాదు, వేరే చాలా ఉన్నాయి, రీసెర్చ్ చేయండి. ఈరోజు ఆన్లైన్లో యూట్యూబ్లో చూసినా కానీ, ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసినా కానీ, ఈవెన్ మీకు ఇప్పుడు చాట్ జీపీటీని అడిగినా కానీ, ఏఐ యాప్స్ చాలా వచ్చినాయి. మీరు ఐడియాస్ అడిగితే చాలా ఈజీగా అవైలబుల్ అండి. ఒకప్పుడు ఎక్కడో ఎత్తుక్కోవాలి, తిరగాల్సిన పరిస్థితి. సో యూత్కి అందరికీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ చాలా ఈజీగా ఉంది కాబట్టి కొత్తగా క్రాప్స్ ట్రై చేయాలి, ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. సో రమేష్ గారు, యూజువల్లీ మనం చూస్తున్నాం అవకాడోలో మనకి గ్రామ్స్ హిసాబ్తో కాస్ట్ ప్రైస్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు దీంట్లో డ్రాగన్ ఫ్రూట్లో కూడా అలాగుందండి? అంతే, ఏ క్రాప్లో అయినా కూడా జనరల్గా మీకు అవకాడో చూసుకుంటే పర్ పీసీ అమ్ముతారు. డ్రాగన్ ఫ్రూట్లో కూడా ఇఫ్ యూ గో ఫర్ అండ్ సీ ఇన్ సూపర్ మార్కెట్స్, అక్కడ కూడా మీకు పర్ పీస్ హిసాబ్గానే ఇస్తుంటారు. డ్రాగన్ ఫ్రూట్ పర్ కిలోనే తీసుకుంటారు మార్కెట్లో, హోల్సేల్ యాజ్ పర్ కేజీ ఓన్లీ. కానీ ఫ్యూ సూపర్ మార్కెట్స్ వేర్ డూ ఐ సప్లై, వాళ్ళు ఏంటంటే ఒక 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ ఉండాలి, వీల్ పే 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ అంటారు. సో ఆ విధంగా కూడా పర్చేజ్ ఉంటుంది, కానీ చాలా తక్కువ. రిలయన్స్ అండ్ మోర్ సూపర్ మార్కెట్ దే పర్చేజ్ అకార్డింగ్ టు పీసెస్, అండ్ మిగతా వాళ్ళందరూ కూడా పర్ కిలో లాగానే తీసుకుంటారు ఎక్కువ మటుకు. అవకాడో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోనే మార్కెట్లో హోల్సేల్లో సేల్ అవుతుంది. కాకపోతే కమింగ్ టు వెండర్, రీటైలర్కి వచ్చేసరికి తన కాస్టింగ్ అది చూసుకొని దాని ప్రకారం పర్ పీస్ అనేది పెడతాడు అనమాట. సో యూజువల్లీ ఇప్పుడు చాలా మందికి ఐ మీన్ లైక్ కల్టివేట్ చేయాలనుకుంటున్నారు. సో డూ యూ ప్రొవైడ్ సాప్లింగ్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్స్? మేము అసిస్టెన్స్ ఇస్తాము, వీ హ్యావ్ కన్సల్టింగ్, కంప్లీట్ ఫామ్ సెటప్ చేసి ఇస్తాము. వీ ఆల్సో సప్లై ప్లాంట్స్. మేజర్గా ఏంటంటే కొంతమందికి అసలు ఏం చేసుకోలేక మాకు ఎలా చేయాలనో తెలియదు, యూసీ సమ్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే కొత్తగా స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ అగ్రికల్చర్. సో అలాంటి వాళ్ళకి అడిగితే కనుక A to Z మొత్తం, అంటే కంప్లీట్ ప్లవింగ్ నుంచి సెటప్ చేసి అంతా డ్రిప్ ప్లాంట్స్ పెట్టి వాళ్ళకంతా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మళ్ళీ ఆ ప్లాంట్ గ్రో అయ్యేంత వరకు, ఈల్డింగ్ వచ్చేంత వరకు ఎప్పుడు కావాల్సి అప్పుడు అసిస్టెన్స్ ఇస్తూ కూడా మేము కన్సల్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. పర్ ఎకర్ ఇంత అని చెప్పేసి తీసుకొని మొత్తం అంతా మేమే సెటప్ చేసిస్తాం. అది కాకుండా ప్లాంట్స్ కావాలంటే పర్ ప్లాంట్ ఇంత అని తీసుకొని కూడా ప్లాంట్స్ వీ సప్లై ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ స్టేట్స్ వీ హ్యావ్ ఫార్మర్స్. సో ఇప్పుడు మీరు ఓన్లీ అంటే కంప్లీట్లీ డ్రాగన్ ఫ్రూట్ శాంప్లింగ్ ఇస్తారా, లేకుంటే వేరే ఫ్రూట్స్ది కూడా శాంప్లింగ్స్ ఇస్తారా? నో, యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ అండ్ చియా ఉంది. అది కాకుండా మా ఫాదర్ పపాయ చూసుకుంటారు. పపాయ, డ్రాగన్ ఫ్రూట్ అండ్ చియా యాజ్ ఫర్ నౌ వీఆర్ డూయింగ్. అండ్ ఫ్యూచర్లో వీఆర్ స్టార్టింగ్ లాంగన్ అండ్ సోర్ సూప్ ఆల్సో. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే యూజువల్లీ ఇప్పుడు అన్ని క్రాప్స్కి సేమ్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు, అంటే ఫర్ డ్రాగన్ ఫ్రూట్కి ఆల్సో, ఆర్ ఎల్స్ కొంచెం డిఫరెంట్? సార్, ఏదైనా ఎనీ ప్లాంట్ ఇన్ ద వరల్డ్, వాటికి కావాల్సింది ఏంటంటే మ్యాక్రోన్యూట్రియంట్స్, సెకండరీ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సెకండరీ మైక్రోన్యూట్రియంట్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. అండ్ థర్డ్ ఈజ్ మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఐరన్, మాలిబ్డనం, మళ్ళీ కాల్షియం, జింక్, ఇంకా చాలా బోరాను, ఇలాంటివి ఉంటాయి. సో వీ కాల్ దీస్ మైక్రోన్యూట్రియంట్స్. ఒక ప్లాంట్కి ఎప్పుడైనా కూడా ఈ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ ప్లాంట్ ఏం తీసుకుంటుంది అన్నది దాని ప్రకారం ఇస్తాం అంతే. డోసెస్ విల్ బీ హై ఆర్ లెస్. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి ఏంటంటే దే నీడ్ హయ్యర్ పొటాషియం, సమ్ ప్లాంట్స్ నీడ్ మోర్ ఆఫ్ నైట్రోజన్, సో సమ్ ప్లాంట్స్ నీడ్ మోర్ ఆఫ్ పొటాషియం. ఫాస్ఫరస్ కొన్నిటికి ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఫ్లవరింగ్ టైంలో ఇట్ నీడ్స్ మోర్ ఫాస్ఫరస్. డ్యూరింగ్ ఫ్రూట్ డెవలప్మెంట్ ఇట్ నీడ్స్ మోర్ పొటాషియం. సో దాని తగ్గట్టు మనం న్యూట్రిషన్ అనేది ఇస్తాం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క న్యూట్రిషన్ తీసుకుంటుంది. కానీ ఎనీ ప్లాంట్ ఇన్ ద వరల్డ్ ఇట్ రిక్వైర్స్ మైక్రో, మ్యాక్రో అండ్ సెకండరీ మైక్రో న్యూట్రియంట్స్. ఈ మాత్రమే. లైక్ మనం తీసుకున్న ఫుడ్లో కూడా ఇవన్నీ న్యూట్రిషన్స్ ఉంటాయి. కాకపోతే ప్లాంట్కి ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్. మనం కూడా ఇప్పుడు కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటాం,
మనము వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటాం, వైటమిన్ సి తీసుకుంటాం. సో ప్లాంట్కి కూడా మనం ఏంటంటే ఈ న్యూట్రిషన్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్లీ ఇవ్వచ్చు. కాకపోతే అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఆర్గానిక్ మెథడ్లో లైక్ ఏంటంటే కౌ డంగ్ కానీ పౌల్ట్రీ మాన్యూర్ కానీ దీంట్లో దొరకదు. కాబట్టి వాట్ వీ డూ ఈజ్ వీ గివ్ ఎక్స్టర్నల్ మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చేసి ప్లాంట్ గ్రోత్కి చూస్తాం అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఏ ఫ్రూట్స్ మీరు గ్రో చేస్తారు? ఇప్పుడు ట్రయల్ బేస్లో మేము అవకాడో చేస్తున్నాము, అది సక్సెస్ఫుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ లేకపోవడం వల్ల డ్రాగన్ ఫ్రూట్ కెన్ బి కన్జ్యూమ్డ్ వెరీ ఈజీలీ. ఇట్లా వెళ్తూ తీసేసుకొని ఫ్రూట్ తినేయచ్చు. కానీ అవకాడో అట్లా తినడానికి రాదు. అందుకని చెప్పేసి అవకాడోకి మార్కెట్లో ఆల్రెడీ తక్కువ రేటు పోవడం, మార్కెట్లో అమ్మకపోవడం పాడవడం వల్ల పడేయడము ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి అవకాడో మేము అక్కడికి ఆపేసినాం, మార్కెట్ చేయట్లేదు దాన్ని. ఇప్పుడు లాంగన్ ఒకటి, సోర్ సూప్ ఒకటి సక్సెస్ఫుల్గా గ్రో అవుతున్నాయి. సోర్ సూప్ వచ్చేసరికి క్రాస్ పాలినేటెడ్ వెరైటీ కాబట్టి కొంచెం పాలినేషన్ చేయడంలో, న్యాచురల్ పాలినేషన్ చేయడంలో బీస్ పాలినేషన్ వల్లనే అవ్వాలి, లేదంటే ఏదైనా ఇన్సెక్ట్ పాలినేషన్ వల్ల, లేకపోతే హ్యాండ్ పాలినేషన్ చేయాలి. లైక్ ఇప్పుడు ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ చూసుకుంటే గోల్డెన్ ఐసిస్ అనే వెరైటీలో కంపల్సరీ హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిందే ఫ్లవర్ ఓపెన్ అయిన రోజు. సో ఆ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సోర్ సూప్ అనేది కూడా కొంచెం వీఆర్ థింకింగ్ ఆన్ ఇట్. దాన్ని ఇంకేదన్నా సెల్ఫ్ పాలినేటెడ్ వెరైటీస్ ఏమన్నా ఎక్కడైనా దొరుకుతాయని చూస్తున్నాము. ఒకవేళ అది సక్సెస్ఫుల్ అయితే కనుక కమర్షియల్ స్కేల్లో సెల్ఫ్ పాలినేటెడ్ వెరైటీకి వెళ్ళిపోతాం. లేదంటే కనుక క్రాస్ పాలినేటెడ్ వెరైటీయే కల్టివేట్ ఆల్రెడీ చేస్తున్నాము. సక్సెస్ఫుల్ అయిన వెరైటీ ప్లాంట్స్ మీకు ఒకసారి చూపిస్తా. అండ్ లాంగన్ కూడా ఆల్రెడీ మాకు సెప్టెంబర్ అక్టోబర్లో ఫ్రూటింగ్ వచ్చింది, అది కూడా టేస్టీగా బాగున్నాయి. సో దాన్ని కూడా కమర్షియల్ స్కేల్లో తీసుకెళ్తున్నాం. లాంగ్ టర్మ్ మేబీ ఇంకో 2 yearsలో ఈల్డింగ్ అనేది మాకు స్టార్ట్ అవుతుంది ప్లాంట్స్లో. సో మీరు డ్రాగన్ ఫ్రూట్తో వైన్ అది అంతా చేస్తారని విన్నామండి. సో బై ప్రోడక్ట్స్ విషయంకి వచ్చేసరికి వైన్ ఫస్ట్ ట్రై చేస్తున్నాం మేము. కర్ణాటకలో ఒక వెండర్కి ఇచ్చి చేయించాము. అయితే దీంట్లో ఏంటంటే కలర్ కన్సిస్టెన్సీ ఒకటి ఇష్యూ ఉంది, వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఏమైందంటే ఓవర్ ద టైం ఏంటంటే ప్రోడక్ట్ ఎప్పుడైనా కూడా మీరు ఒక చాక్లెట్ తీసుకున్నా కానీ ఏదైనా ఐటమ్ తీసుకున్నా కానీ ఆ కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు, టేస్ట్ కూడా చేంజ్ అవ్వద్దు. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అంటే కూడా బెస్ట్ బిఫోర్ కానీ ఎక్స్పైరీ డేట్ ఇస్తారు ప్రతి ప్రోడక్ట్కి. ఇదేమవుతుందంటే అది డేట్ కూడా మేము ఏం స్పెసిఫిక్గా ఇవ్వలేకపోతున్నాం. ఆ గ్యాప్లోనే ఏమవుతుంది, కొన్ని రోజులకి కలర్ చేంజ్ అయిపోతుంది. మేము రెడ్గా రావాల్సిన డ్రాగన్ ఫ్రూట్ వైన్ కొన్ని రోజులకు వచ్చేసరికి కలర్ డిమినిష్ అయిపోతుంది. దానివల్ల వైన్ మీద ఇంకొంచెం వర్క్ చేస్తున్నాము. కాకపోతే దీనికి ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువ కావాలి. ఫ్రూట్ అనేది చాలా తక్కువ రేట్కి అవైలబుల్ ఉండాలి. ఇప్పుడు లైక్ ఒక కంపెనీని రన్ చేయాలంటే, వైన్ ఇండస్ట్రీ రన్ చేయాలంటే ఖచ్చితంగా త్రూ అవుట్ ద ఇయర్ మనకు ఫ్రూట్ అవైలబుల్ ఉండాలి. సో మనకు డ్రాగన్ ఫ్రూట్ ఉండేది 6 months, దాంట్లో హెవీగా అవైలబుల్ ఉండే టైం 3 to 4 months అనమాట. సో మిగతా టైంలో ఏం చేయాలి, ఇండస్ట్రీ ఖాళీగా ఉంటుంది. సో దీని మీద కొంచెం వర్క్ చేస్తున్నాము. కాకపోతే వైన్ కంటే ముందు డ్రై ఫ్రూట్ పౌడర్స్ ఇలాంటివన్నీ కన్ఫెక్షనరీస్లో వాడడానికి, ఈవెన్ ద పీల్ కూడా వేస్ట్ అవ్వదు. అండ్ ఫ్రూట్ కూడా డ్రైడ్ ఆర్ సెమీ డ్రైడ్. అండ్ పీల్ని కలర్గా పౌడర్ కన్వర్ట్ చేసి దట్ క్యాన్ బి యూజ్ ఇన్ కాస్మెటిక్స్. మళ్ళీ కన్ఫెక్షనరీస్లో కూడా వాడచ్చు. లైక్ కేక్ లాంటి పేస్ట్రీస్ లాంటి వాటిలో కూడా కలర్గా న్యాచురల్ కలర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. సో మేము ఫార్మర్స్ అందరం కలిసి మేము ఒక FPO తెలుగు డ్రాగన్ ఫ్రూట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి రిజిస్టర్డ్ కంపెనీ రీసెంట్లీ. అందులో 500 members ఫార్మర్స్ని రిజిస్టర్ చేస్తున్నాం మొత్తము. సో ప్రాసెస్ అవుతుంది. వన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీఆర్ ప్లానింగ్ టు సెటప్ అన్ ఇండస్ట్రీ వేర్ ఫార్మర్ ఓన్లీ క్యాన్ కంట్రోల్ ద డ్రాగన్ ఫ్రూట్ రేట్. ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్ అంతాను కంపెనీ పర్చేజ్ చేసి బై ప్రోడక్ట్స్ తయారు చేస్తే కనుక మార్కెట్లో ఇప్పుడు మనకు మండీలలోకి వెళ్తాం. APMC మార్కెట్లో ముంబైలో కానీ లేకపోతే హైదరాబాద్ మండీలోకి వెళ్తే కనుక వెండర్స్ డిసైడ్ చేస్తారు. ఆ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈరోజు ఏం రేటు పెట్టి కొందాం అని చెప్పేసి. సో దాన్ని బట్టే మార్కెట్లో మూమెంట్ ఉంటుంది. ఒకవేళ ఫ్రూట్ అంతా కనుక మేమే పర్చేజ్ చేస్తే ఫార్మర్స్ అందరు మా చేతిలోనే ఉంటారు కాబట్టి ఫార్మర్స్కి మేము అనుకున్న రేటు మార్కెట్లో ఏ రేట్ వెళ్ళాలన్నది మేము డిసైడ్ చేస్తాం. మేము డిసైడ్ చేస్తే మార్కెట్లోకి హోల్సేల్కి ఒక రేట్ వస్తుంది, దాని తర్వాత రిటైల్ కూడా మేము డిసైడ్ చేసింది అవుతుంది. మిగిలిన ఫ్రూట్ ఏదైతే ఎక్సెస్గా ఉంటుందో వీల్ టేక్ ఇట్ టు బై ప్రోడక్ట్స్కి అనమాట. సో ఆ విధంగా ఫ్యూచర్లో దీన్ని రేట్ పడనివ్వకుండా బై ప్రోడక్ట్స్ తయారు చేసి ఒక వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేద్దామన్న ఆలోచనతో ఫార్మర్స్ వి స్టార్టెడ్ డూయింగ్ బై ప్రోడక్ట్స్ అనమాట.
సో ఇప్పుడు ప్రెసెంట్లీ మీరు అంటే చూడవచ్చు మన క్లైమేట్ కండిషన్ చాలా అంటే నైట్ టైం టెంపరేచర్ కంప్లీట్లీ లో ఉంటుంది. సో ఆ టైంలో మీరు డ్రాగన్ ఫ్రూట్స్కి ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు? సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ హై ఆర్ లో టెంపరేచర్స్ ఫాలో ఏం కాదు. లైక్ ఇప్పుడు ఆఫ్ సీజన్ ఉంది, జనరల్గా ఈ టైంలో ఫ్లవరింగ్ లైటింగ్ వేస్తే ఫ్లవరింగ్ రావాలి. లాస్ట్ ఇంతకుముందు అంటే లైక్ ఓ 10-15 డేస్ బ్యాక్ ఫ్రూట్ అనేది హార్వెస్ట్ చేసాం. దాని తర్వాత ఒక ఫ్లవరింగ్ అనేది రావాల్సింది. ఇప్పుడు చూస్తే కనుక ఈ ముళ్ళు అనేది లేచిపోయింది, ఇక్కడ కూడా లేచిపోయింది, ఇక్కడ బడ్ అనేది రావాలి, కొత్త ఫ్లవర్ అనేది రావాలి. ఈ టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఆఫ్ సీజన్లో మాకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఫ్లవరింగ్ రావట్లేదు. ఇది ఎప్పుడు వస్తుందంటే 18 degrees బిలో వెళ్తే కనుక ఫ్లవరింగ్ రాదు, 18 degrees ఎబోనే ఉండాలి. సో దానివల్ల ఆఫ్ సీజన్లో మాత్రమే మాకు లైటింగ్ వేస్తే ఫ్లవరింగ్ వచ్చినా కూడా వాడిపోవడము ఇలాంటివి జరుగుతుంది. జనరల్గా అయితే ఓన్లీ ఆఫ్ సీజన్లోనే వింటర్ వల్ల ప్రాబ్లం, కానీ మిగతా టైంలో ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు ఎనీ ప్లాన్స్ లైక్ ఆర్ యూ ప్లానింగ్ ఫర్ ఎనీ వర్క్షాప్ ఫర్ ద అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కల్టివేట్? లైక్ మా దగ్గరకు వస్తూనే ఉంటారు రెగ్యులర్గా, మా ఆన్ అపాయింట్మెంట్ మాకు కాల్ చేసి వస్తూ ఉంటారు. అగ్రికల్చర్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 3 యూనివర్సిటీస్ నుంచి, మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, మన అగ్రికల్చర్ మన గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది కదా రాజేంద్ర నగర్లో, ఆ యూనివర్సిటీ వాళ్ళు కానీ, ఇంకా వేరే జైపూర్లో ఉన్న ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ చాలామంది వస్తూ ఉంటారు. అది కాకుండా కూడా రెగ్యులర్గా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వస్తారు, మాట్లాడతారు, వెళ్తారు. సో మాకు ఎనీ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. విల్ ట్రైన్ దెమ్, విల్ ఇన్ఫార్మ్ ఎవ్రీథింగ్ అబౌట్ డ్రాగన్ ఫ్రూట్. సో ఓవరాల్ ఈ ఎన్ని ఎకర్స్ ల్యాండ్లో మీరు కల్టివేట్ చేశారండి? నాది టోటల్గా 7 acres ఉంది. ఇప్పుడు ఇంకా స్కేల్ చేస్తున్నాం ఫర్దర్గా. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా లైక్ ఆఫ్టర్ ఎంబీఏ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, అంటే ఆల్ ఆఫ్ సడన్ ఎంబీఏ చేసి ఫార్మింగ్ వెళ్తాను? ఫార్మింగ్ చేసే ఇంట్రెస్ట్ ముందు నుంచి ఉంది, ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నా కాబట్టి 100% నేను ఫార్మింగ్ అనేది చేస్తుండే. కానీ ఎర్లీగా వస్తానా తర్వాత వస్తానన్నది తెలీదు, కానీ రావడం మాత్రం చాలా సడన్గానే వచ్చింది. సో బై కల్టివేషన్ అంటే మీకు సపోర్ట్ ఎలా దొరుకుతుంది ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? యా, అంటే ఇనీషియల్గా వద్దన్నారు, కాకపోతే ఏంటంటే మా ఫాదర్ కూడా మా మదర్ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, వాళ్ళకు అంత కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి కొన్ని నా అడ్వైస్తోనే చేస్తూ ఉంటారు. దే లుక్ ఆఫ్టర్ ద ఫామ్. నేను వీక్లీ 2-3 అట్లా వచ్చి చూసి వెళ్తూ ఉంటాను. ఒకసారి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు అంతా సపోర్టివ్గా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్తోనే నేను ఫార్మింగ్ అనేది కంటిన్యూ చేస్తాను. మీ బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ లైక్ ఏది మంచి ఇన్సిడెంట్ యూ ఫీల్ లైక్ ఓ ఇలాగ అయిపోయింది వెన్ యూ రికాల్ ఇట్ అండ్ యూ ఫీల్ లైక్ లాఫింగ్? లైక్ ఒక 4 years బ్యాక్ ఫార్మర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అక్రాస్ ఇండియా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా కూడా అడ్రస్ కనుక్కొని ఇక్కడ రావడం, ఇది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఐ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అరౌండ్ 5,000 acres ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఇన్ ఇండియా. అంటే నా దగ్గర నుంచి చూసి నన్ను ఇన్స్పైర్ అయిన వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, నాకు ఇప్పుడు చెప్తూ ఉంటారు. నాకు మంచిగా అనిపిస్తుంది ఆ మూమెంట్, ఎందుకంటే మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన వాళ్ళు కూడా ఉన్నారా. అండ్ అదిగాక డ్రాగన్ ఫ్రూట్ వేయాలన్నది ఇంట్రెస్ట్ నా వీడియోస్ చూసి కానీ, నా ఇంటర్వ్యూస్ చూసి కానీ వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అంటూ ఉంటారు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి మాకు మిమ్మల్ని చూసే మేము వేసినామని. చాలా మంచిగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ గుడ్ అచీవ్మెంట్ అనుకున్నానంట నేను, ఎందుకంటే ఇంతకంటే మంచి అచీవ్మెంట్ డ్రాగన్ ఫ్రూట్లో నా వంతు కంట్రీకి కంట్రిబ్యూషన్ అయితే డెఫినెట్గా ఉంది. ఇంకా కూడా ఫర్దర్గా ఫార్మర్స్కి న్యూ క్రాప్స్ ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళకి మంచి లాభాలు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తాను. సో లైక్ ఫ్రమ్ ది స్టార్టింగ్ టిల్ నౌ మీరు ఫార్మర్స్కి ఎన్ని సాప్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారండి? సాప్లింగ్స్ అని కాదు, అది సమ్ లక్షల్లో ఉంటుంది సాప్లింగ్స్. ఫార్మర్స్కి వచ్చేసరికి అట్లీస్ట్ నా దగ్గరకు వచ్చిన ఫార్మర్స్ ఒక 2,000+ ఫార్మర్స్ ఉంటారు. దాంట్లో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 1,000 to 1,500 members ఉంటారు. అంటే నా వీడియోస్ చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా. 2,000 అని కాదు, ఇంకెక్కువనే చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తారు. సో కొన్ని వీడియోస్ చూస్తే కనుక నా ఇంటర్వ్యూస్ more than 20 lakhs కూడా రీచ్ అయినాయి. అంటే నేను అప్రాక్సిమేట్ 2,000 ఫార్మర్స్ అనే చెప్తున్నా. నా వీడియోస్ చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఫామ్కి రాకపోయినా కూడా ఆన్లైన్ త్రూ నేను గైడ్ చేస్తా వాళ్ళకి, నా దగ్గరకు వచ్చి కూడా నేర్చుకుంటారు.
సో ఇప్పుడు యూజువలీ అంటే మేము ఇంకోటి కూడా విన్నాం, మీరు రూరల్ డెవలప్మెంట్ ఏరియాస్ ఎస్పెషలీ ఫార్మర్స్కి వాళ్ళు కూడా మీరు చాలా హెల్ప్ చేశారు, లైక్ లైక్ పర్స్పెక్టివ్ అంటే నార్మల్ మన ప్లాంటేషన్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేది. సో దాని గురించి ఈ రూరల్ ఏరియాస్ అంటే మరీ ఇంటీరియర్ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే లైక్ ఆదిలాబాద్ చూసుకుంటే ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ హీ హ్యాస్ రిటర్న్ ఏ బుక్ ఆన్ డ్రాగన్ ఫ్రూట్ ఇన్ తెలుగు. సో తను ఏమన్నాడంటే గోండు ట్రైబ్స్కి మీరు ప్లాంట్స్ ఇస్తే కనుక వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాము. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ వాళ్ళకి ఫారెస్ట్లో పండించే ఫ్రూట్ ఏదైతే ఉంటుందో ప్లాంట్స్ అవే చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కూడా డ్రాగన్ ఫ్రూట్ వైపుకి మళ్ళిస్తే వాళ్ళు వాళ్ళ ఫారెస్ట్లో వాళ్ళ ఏరియాలో వేసుకుంటే ఏజెన్సీ ఏరియాలో వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది. అట్లా మీరు కొన్ని ప్లాంట్స్ సప్లై చేయండి అంటే ఆ విధంగా గోండు ట్రైబ్స్ అని చెప్పేసి ఉన్నారు. మనకి రాజమౌళి గారి ఫిలిం లాస్ట్ RRR మూవీలో ఆ ట్రైబ్స్ ఎవరైతే అందులో చెప్తారో మూవీలో వాళ్ళ గురించి సేమ్ ఆ ట్రైబ్స్కే మేము ప్లాంట్స్ అనేది సప్లై చేసినాం. వాళ్ళు మొక్కలు పెట్టి వాటిని పెంచి దాని నుంచి ఫ్రూట్ తీసుకొని ఇప్పుడు లోకల్ ఆదిలాబాద్ మార్కెట్లో సంతల్లోకి వెళ్ళి వాళ్ళు కింద పెట్టుకొని ఫ్రూట్స్ ఇప్పుడు అమ్ముతున్నారు. సో లోకల్ సంతల్లో. సో అదే కాకుండా మా దగ్గర అగ్రికల్చర్ స్టూడెంట్స్ అప్పుడప్పుడు వస్తుంటారు. నేషనల్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన కోర్స్ ఉంది. సో వాళ్ళందరూ ఏంటంటే ఇయర్లీ వన్స్ ట్రైనింగ్కి వస్తారు ఎవ్రీ బ్యాచ్. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రియల్ టైం ఫార్మర్స్ దగ్గర పంపించి హౌ దే క్యాన్ డెవలప్ రూరల్ లైవ్లీహుడ్ అని చెప్పేసి వాళ్ళకు ఒక సబ్జెక్ట్ అనమాట. సో దానికి రిలేటెడ్గా వాళ్ళు కూడా నీకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి చాలాసార్లు చెప్పిన, మీకు ఏమైనా శాంపిల్స్ చెట్లు కావాలన్నా నేను ఫ్రీగా సప్లై చేస్తా, తీసుకెళ్ళండి. సో మీ ఆ నార్త్ ఈస్ట్ రీజియన్స్ ఎస్పెషల్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా మీరు ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్ కనుక తీసుకెళ్ళగలిగితే త్రూ అవుట్ ఇండియా మనకు డ్రాగన్ ఫ్రూట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ మెట్రో సిటీస్ Tier 1 అండ్ Tier 2 మాత్రమే ఉంది. ఆ రూరల్ డెవలప్మెంట్ రూరల్ ఏరియాస్లో కూడా మనం డెవలప్ చేస్తే కనుక మనకి ప్రతి ఒక్కరు ఫ్రూట్ తింటారు, ప్రతి ఒక్కరికి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అందాలి, అందరు హెల్తీగా ఉండాలన్న ఉద్దేశంతో ఇది ఫ్రీ శాంపిల్స్ అనేది ఫ్రీ మొక్కలు అనేది సప్లై చేస్తుంది. సో ఇప్పుడు చాలా అంటే కొన్ని ఏరియాస్లో వాటర్ స్కారిటీ ఉంటుంది రైట్. సో అగ్రికల్చర్లో మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ఫర్ టు కల్టివేట్ ఏదైనా క్రాప్. సో అలాంటి సిచ్యువేషన్లో హౌ డూ దే గ్రో? ఎవరైనా వాటర్ లేదంటారు అనుకోండి, వాటర్ లేననే వాళ్ళు మేమేం చేయలేకపోతున్నామంటే ఎటువంటి పనికిరాని ల్యాండ్ అంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉంటే కూడా అక్కడ మీరు డ్రాగన్ ఫ్రూట్ చేసుకోవచ్చు. ఎందుకు అసలు సాయిలే లేదు నా దగ్గర, ఓన్లీ రాయి మాత్రమే ఉందంటే ఆ రాయిని డ్రిల్ చేసుకొని అక్కడ కొద్దిగా సాయిల్ వేసుకొని డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నా వస్తుంది. ఓ టేబుల్ వేసి దానిపైన సాయిల్ వేసుకుంటే కూడా దాని మీద కూడా డ్రాగన్ ఫ్రూట్ గ్రో చేయొచ్చు ఇండోర్లో కూడా. అయితే వాటర్ వరకు వచ్చేసరికి మనకు వాటర్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే సమ్మర్లో ఈ ప్లాంట్కి మనం వాటర్ అనేది చాలా తక్కువ ఇస్తాం. సో వాటర్ అనేది ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే మీరు అక్కడ చూస్తే రాటన్ అవుతుంది పైన. సో ఆ విధంగా చెట్టు అనేది రాటన్ అయిపోతుంది అనమాట. సో సమ్మర్లో మేము అట్లీస్ట్ మొన్న సమ్మర్లో 2 months కంటిన్యూస్గా వాటర్ ఇవ్వలేదు. సో సమ్మర్లో వాటర్ అనేది తక్కువనే ఇస్తాం కాబట్టి వాటర్ స్కేర్సిటీ ఉన్న దగ్గర సమ్మర్లో వాటర్ ఇవ్వాల్సిన పనే ఉండదు ఇంకా. సో నెలకు ఒక్కసారి ఇచ్చినా కూడా సమ్మర్లో తక్కువ అంటే ఒక ప్లాంట్కి 2 to 3 లీటర్స్ ఇస్తే కనుక నెలలో ఒకసారి ఇచ్చినా కూడా చాలు. అండ్ మిగతా టైంలో వర్షాకాలం. ఇప్పుడు వింటర్ సీజన్లో మేము హార్డ్లీ వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ అట్లా ఇస్తుంటాం. ఏంటంటే ఇప్పుడు జనరల్గా మేము వాటర్ ఇవ్వము, మాకు అక్కడ ఫామ్ హౌస్లో ట్యాంక్ ఉంది, పనులకి యూజ్ చేసుకోవడానికి వాటర్ కావాలి కాబట్టి ఆ ట్యాంక్ నింపడానికి మేము మోటార్ ఆన్ చేస్తాం, అప్పుడు మాత్రమే వాటర్ పడతాయి, లేకపోతే అసలు మేము వాటర్ అనేది ఇవ్వము. సో వాటర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెజర్మెంట్లో చూసుకుంటే కనుక ఒక బోర్వెల్ 2 inches ఆఫ్ బోర్వెల్లో ఉంటే కనుక వాటర్ 2 inches ఉంటే కనుక 10 acres డ్రాగన్ ఫ్రూట్ ఈజీగా చేసుకోవచ్చు. సో వాటర్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. మరి మీకు ఇక్కడ ప్లాంట్ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు చూడండి ఈ ఏరియల్ రూట్స్ ఉన్నాయి. ఈ ఏరియల్ రూట్స్ దీస్ అబ్జర్వ్ మాయిశ్చర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్. సో ఈ మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకుంటే ఆ విధంగా కూడా దానికి వాటర్ ఇంటేక్ ఉంటుంది. సో కింది నుంచి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అంతగా, వీక్లీ వన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. దట్టు పర్ ప్లాంట్ 2 to 3 లీటర్స్ అంతే. సో మీరు ఇప్పుడు అంటే ఆఫ్ సీజన్లో ఇలా అంటే నార్మల్ లైట్స్ ఇలా బల్బ్ పెట్టి మీరు గ్రో చేస్తున్నారు. సో ఓవరాల్ 7 acresలో ఇలా ఎన్ని బల్బ్ మీరు కంప్లీట్ ఇన్స్టాల్ చేస్తారు? 7 acres పెట్టలేదు నేను, 2 + 4 6 acres చేస్తున్నాను. 2 + 3 చేస్తున్నాను, 5 acres చేస్తున్నాను. 5 acresలో మోర్ దాన్ ఒక 2200 బల్బ్స్ అమౌంట్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కొన్ని పాడవుతూ ఉంటాయి, మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటాం. సో
సో 2000 అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫామ్లో ఆన్ ఉన్నాయి. సో ఓవరాల్ అంటే ఈ సెటప్ చేయడానికి ఎంత బడ్జెట్ పడిందండి మీకు? ఇది ఐ మీన్ కంప్లీట్ పవర్ సెటప్ ఇదంతా ప్రాసెస్ చాలా లెంతీ ప్రాసెస్ అండి. ఎందుకంటే పవర్ మీకు ఇంత హెవీ పవర్ కావాలంటే అప్లై చేసుకోవాలి మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. దానికి ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. లైట్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక, క్వాలిటీ ఆఫ్ వైరు ఇవన్నీ చూసుకుంటే కనుక కొంచెం ఎక్కువ అవుతుంది. నాకైతే అప్రాక్సిమేట్లీ ఒక 3 lakhs per acre వరకు ఈ లైటింగ్ ఖర్చు వచ్చి ఉంటుంది. ఎందుకంటే మేము ఫిలిప్స్ 23 watts బల్బ్స్ వాడుతున్నాము. అది మనకు హోల్సేల్లోనూ 300 rupees పడుతుంది అనమాట. సో 300 into 500 అనుకుంటే కనుక 1,50,000 మనకు బల్బ్స్కి మాత్రమే అవుతుంది. సో రమేష్ గారు, మీ ఫామ్లో చూస్తే మీరు చాలా వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ కల్టివేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఇందాక చియా సీడ్ అని. సో చియా సీడ్ కల్టివేట్ అవ్వడానికి దానికి ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ రిక్వైర్డ్, ఇంకా దాని సీడ్, దాని ప్రాసెస్ మీరు చెప్తారండి? లైక్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేసి డిఫరెంట్ క్రాప్స్ గ్రో చేయడమే నా ఇంటెన్షన్తోనే ప్రతిసారి నేను కొత్త క్రాప్స్ వేస్తుంటాము. అయితే అట్లా నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం కొద్దిగా చియా ట్రై చేసాము. అయితే ఈసారి కూడా మళ్ళీ అదే కంటిన్యూ చేసి మళ్ళీ ఈ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కానీ కొత్త ఫార్మర్స్ అందరికి కూడా చియా ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. మీకు తెలుసు ఇంతకుముందు చియా ఎవరికి తెలియదు, ఇప్పుడు ఆల్ డ్రై ఫ్రూట్ షాప్ దే ఆర్ సెల్లింగ్ చియా. అండ్ కొత్తగా హెల్త్ బెనిఫిట్స్ కోసం అందరు ప్రతి ఒక్క న్యూట్రిషన్కి సంబంధించిన వీడియోస్లో డాక్టర్స్ కానీ దే ఆర్ సజెస్టింగ్ చియా మీరు వాటర్లో వేసుకొని తాగాలని. సో డిమాండింగ్ ఉంది, అంటే క్రాప్ ఎంత పెరిగినా కూడా సేల్ అనేది అవుతుంది కాబట్టి చియా స్టార్ట్ చేద్దామని అనుకున్నా. దీనికి ఎనీ కైండ్ ఆఫ్ బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, ఇప్పుడు ఇది చూసుకుంటే బ్లాక్ అండ్ రెడ్ మిక్స్ సాయిల్. సో ఎనీ సాయిల్స్, కాకపోతే వాటర్ అనేది తక్కువ, వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద క్రాప్ మనం వాటర్ అనేది ఇస్తూ ఉంటాం. సో దీనికి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే కటింగ్స్ పెడితే పెరుగుతాయి. దీనికి జస్ట్ సీడే ఉంటుంది, మనం తింటాం కదా, అదే ఆ సీడ్సే కొంచెం సీడ్ ట్రీట్మెంట్ చేసి దాన్ని మనకు సేల్ చేస్తారు బయట. ఆ సీడ్ ట్రీట్మెంట్ దాన్ని ఏం చేస్తామంటే ఇసుకలో కలిపి ఇట్లా బెడ్ సిస్టమ్స్ చేసుకొని బెడ్ టు బెడ్ 5 feet డిస్టెన్స్ పెట్టుకొని మనము ఇట్లా ఒక 2 గీతల్లాగా కొట్టుకొని ఎడ్లతోని దాంట్లో ఇసుకలో కలిపి ఒక 1 acreకి 250 grams సరిపోతుంది. సో ఈ 2.5 acresకి మనము 750 grams సోయింగ్ చేసాము. సోయింగ్ చేసిన తర్వాత 40 days ఈ గ్రోత్ ఇది విచ్ ఈస్ వెరీ గుడ్ గ్రోత్. ఇంకొక 15 daysలో ఇట్ విల్ స్టార్ట్ ఫ్లవరింగ్. ఓకే. సో సాయిల్స్ ఎలాంటి సాయిల్స్ అయినా సూటబుల్ ఉంటాయి. మోస్ట్లీ బ్లాక్ అండ్ రెడ్ సాయిల్స్ ఆర్ వెరీ మచ్ సూటబుల్. అండ్ సోయింగ్ వచ్చేసరికి సీడ్సే చేసుకుంటాం, ఇసుకతో చల్లుకుంటాం. చల్లుకున్న తర్వాత మట్టి కొంచెం ఇది చేసేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 week ఆ సీడ్స్ అనేవి స్ప్రౌట్ అయిపోయి మనకి 30 to 40 daysకి ఈ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. ఇది ఎన్ని ఫీట్ వరకు ఇది గ్రో అవుతాయండి ప్లాంట్స్? ఇది యాక్చువల్గా 4 feet వరకు గ్రో అవుతుంది. ఎక్కువ న్యూట్రిషన్ ఇస్తే కనుక మనకు 5 feet 6 feet వరకు వెళ్తుంది. కాకపోతే ఇట్స్ నాట్ నెససరీ. మనకేంటంటే ఒక 2 feet పెరిగిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ఫ్లవరింగ్. సో మనకు ఒక 3 feet వరకు ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ యూ గివ్ మోర్ ఆఫ్ న్యూట్రిషన్ ప్లాంట్ హైట్ పెరుగుతుంది తప్పితే ఈడ్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ రాదు. సో ఇది ఫర్టిలైజేషన్ ఎప్పుడు ఇస్తారండి దీనికి యూజువల్లీ ప్లాంట్స్కి? జనరల్ సాయిల్ బేసల్ అప్లికేషన్లో ఆర్గానిక్ మాన్యూర్ ఇచ్చాము. దాని తర్వాత రీసెంట్గా 13045 ఫర్ ద గ్రోత్ డ్రిప్లో పంప్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ 40 to 45 days దాంట్లో 9919 అంటే ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం స్ప్రేయింగ్ చేసుకుంటాము. అండ్ బిఫోర్ ఫ్లవరింగే మళ్ళీ ఒకసారి డ్యూరింగ్ 50 to 60 days మళ్ళీ 13045 ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ న్యూట్రిషన్ అవసరం లేదు కాబట్టి యూరియా లాంటివి కూడా ఇన్ ప్లేస్ ఆఫ్ 9919 మనం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ఫంగల్ అండ్ పెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా ఏం రావు. సో చాలా ఈజీ క్రాప్ అండ్ వితిన్ 4 monthsలో యూ విల్ గెట్ ద ఈల్డ్. ఇక్కడ ఏంటంటే ఒకవేళ చియా చేసుకోవాలంటే కనుక దీనికి సూటబుల్ క్లైమేట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు చలికాలమే, అంటే November 1st లోపల వీ షుడ్ స్టార్ట్ సోయింగ్ సో దట్ February ending కల్లా విల్ గెట్ ద హార్వెస్ట్. సో ఇప్పుడు మీరు అంటున్నారు లైక్ దీని మార్కెటింగ్ డిమాండ్ ఎలా ఉందండి మన ఇండియాలో స్పెషలీ? అదే మీకు ఇంతకుముందు చెప్తున్నా, మై ఫ్రెండ్స్ దే ఆర్ హ్యావింగ్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. వాళ్ళని అడిగితే ఉన్నారంటే మార్కెట్లో దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ రిటైలర్స్, అంటే షాప్ వాళ్ళకి అమ్మే వాళ్ళకి దే ఆర్ సెల్లింగ్ ఫర్ 130 rupees per kg. అంటే యావరేజ్గా ఒక క్వింటాల్ అంటే 100 kgsకి
a farmer is getting 13,000 rupees. సో ఇస్ ఇట్ సూటబుల్ ఫర్ టెరెస్ ఫార్మింగ్ అండి చియా సీడ్? టెర్రస్ ఫార్మింగ్ అంటే యాక్చువల్గా ఏంటంటే దీనికి చలి అనేది ఎక్కువ ఉండాలి. టెర్రస్ ఫార్మింగ్ మీరు ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఇక్కడున్నంత లో టెంపరేచర్స్ మీకు హైదరాబాద్లో ఉండవు. చియాకి లో లైట్ అంటే లైట్ తక్కువ ఉండాలి. అంటే మీరు హైదరాబాద్లో చూసుకుంటే కనుక రాత్రిపూట అన్ని లైట్స్ ఆన్ చేసి ఉంటాయి కాబట్టి మేబీ ఆ లైట్ డిస్టర్బెన్స్ రావచ్చు. సో నాకు తెలిసి టెర్రస్ గార్డెనింగ్ అయితే ఇట్స్ నాట్ సూటబుల్. సో మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? ఎందుకంటే మీ థింకింగ్ ఇంకా యూఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ క్రాప్స్ రైట్ టు కల్టివేట్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ఇంకా ఏం గ్రో చేయాలని మీకుంది? నేను డిఫరెంట్ ఎగ్జాటిక్స్ ట్రై చేస్తున్నాము. ఏదర్ వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఎక్కువ ఫ్రూట్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కొత్త ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేసి కొత్త రైతులకి ఇంట్రడ్యూస్ చేయాలనేది మా ఇది. దానివల్ల ఏంటంటే ఫార్మర్స్ షుడ్ షిఫ్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ట్రెడిషనల్ మెథడ్ క్రాప్స్ టు డిఫరెంట్ ఎగ్జాటిక్స్. సో దాట్ ఏంటంటే ఎవ్రీ ఫార్మర్ షుడ్ సీ మనీ. సో రమేష్ గారు, మీరు ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ గ్రో చేస్తున్నారు. సో మీ అన్ని క్రాప్కి మీకు జియో ట్యాగింగ్ వచ్చిందా త్రూ ది గవర్నమెంట్? జియో ట్యాగింగ్ గవర్నమెంట్ ఇప్పుడు కాదు, లాస్ట్ 4-5 years నుంచి చెప్తుంది ఏ ఫార్మర్ ఏం గ్రో చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏది ఎవరు గ్రో చేస్తున్నారంటే దాని తగ్గట్టు ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఎంత హార్వెస్ట్ వస్తుంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, దాన్ని బట్టి ఎంత కన్జంప్షన్ అవుతుంది అనేది గవర్నమెంట్ క్యాల్కులేట్ చేసుకోవడానికి చాలా రోజుల నుంచి దే ఆర్ ట్రయింగ్ బెస్ట్ అనమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ లోకలీ హూ ఈజ్ వర్కింగ్ విత్ ఇన్ ద స్టేట్ దే ఆర్ నాట్ డూయింగ్. సెంట్రల్ గవర్నమెంట్ మంచి స్కీమ్స్ తీసుకొచ్చింది. సో ఫర్దర్గా ఫార్మర్స్ ఎడ్యుకేట్ చేయాలని కొత్త స్కీమ్స్ చేస్తుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ వర్క్ చేయట్లేదు. లాస్ట్ 4 years బ్యాక్ జియో ట్యాగింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే లైక్ రీసెంట్గా లాస్ట్ 2 months బ్యాక్ నేను ఏదో వర్క్ ఉండి నేను బలవంతంగా పిలిస్తే వచ్చి రమేష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ పేరు మీద, మా ఫాదర్ పేరు మీద నరసింహారెడ్డి, మంజుల పేరు మీద ఇట్లా ఈ క్రాప్ ఉంది అని ఆ రోజు నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చి జియో ట్యాగింగ్ చేసుకొని తీసుకెళ్ళారు తప్పితే గవర్నమెంట్ దే ఆర్ టేకింగ్ నెసరీ స్టెప్స్ అండి. కాకపోతే ఏంటంటే లోవర్ లెవెల్లో ఆఫీసర్స్ అనేది వర్క్ చేయట్లేదు. సో మీరు అడిగినట్టు జియో ట్యాగింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ ఫార్మర్ ఏం పండిస్తున్నాడో తెలిస్తే ఎంత జనరల్గా ఈ కంట్రీలో ఉన్న జనాలకి ఏది ఎంత కావాలనేది గవర్నమెంట్ ఈజీగా అనలైజ్ చేసి రైతులతో అదే పండించేటట్టుగా చేస్తే రైతులకి మంచి ఆదాయం అనేది వస్తుంది. Thank you, Ramesh Garu, for giving us valuable information for our viewers. Thank you. For more updates on cutting-edge technology and innovations, subscribe to Neo Science Hub and don't forget to hit the bell icon to stay informed.